వచ్చేసి ఉన్నారు. దయచేసి లోపల ఉన్న వారు కూడా త్వరగా వచ్చే స్థలంలో కూర్చున్నట్లయితే ప్రారంభించుకుందాం. ఈ జ్ఞాపకార్థ కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి పాటల ద్వారా మహిమ పొంది దేవుని వాక్యములో నుండి తన దాసుల ద్వారా మన ఆత్మల క్షేమం కొరకు, ఆదరణ కొరకు తన స్వరాన్ని వినిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామంలో మీ పాదముల యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఇదిగో మీ దాసులు మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ మహిమ రాజ్యములో నిత్య నివాసములు అడుగుపెట్టి ప్రభువా, సంవత్సర కాలం మా ప్రభు వారు విడిచిన మా యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించి కాపాడి ఇంతవరకు నడిపించిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా స్వామి, ఇదిగో ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో మీ కనుదృష్టి ఉంచి మా ప్రభు ఈ కూడిక మా అందరి కొరకై దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మా దేవా, మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మా తండ్రి గొప్ప రక్షణను బట్టి మా హృదయమంతటితో మీ స్తుతులు, వందనాలు చెల్లిస్తూ, దయగలిగిన మా ప్రభువా, ఇదిగో పాటలు పాడుచుండగా మా తండ్రి నాయన మీరు మహిమ పొందండి. కార్యక్రమం అంతా కూడా నాయన మీరు అధ్యక్షులను నడిపించి మమ్మల్ని బలపరచమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని, మా కుటుంబాన్ని అప్పగించుకుంటూ రావాల్సిన మా ప్రియులను త్వరపెట్టి తోడుకు రమ్మని, ఈ కార్యక్రమం మా కొరకై దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుకుందాం.
హల్లెలూయా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయాన పులవిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, మరి బిడ్డలిద్దరు చక్కగా ప్రభువును స్తుతించారు పాటల ద్వారా. తర్వాత సియోను కుమారు ఉల్లాసించమంటే సియోను కుమారుడితో ఉల్లసిస్తూ పాటలు చక్కటి మరి సియోను బన్నీ చక్కటి పాటలు పాడి ప్రభువును మహింపరిచాడు. తర్వాత బూలి మరి కుమారుడు, తర్వాత సైమాన్ చక్కటి పాటలు పాడుతూ ప్రభువుని కనపరిచాడు. కడసారి కుమార్తె ఒకటి ఉన్నట్టుంది,
కడసారి కుమార్తె కూడా వస్తే క్లియర్ అయిపోయింది. వస్తుందా? ఎండింగ్లో చూద్దాం. ఈలోపు కొద్దిగా మంచి ప్రిపేర్ అవుతుంది కొనసాగి. చాలా సంతోషం అండి. పాటల ద్వారా ప్రభు నామాన్ని కనపరిచాం. ఈ సమయంలో మరి చక్కటి శ్రేష్టకరమైన సమయం. మనందరం ఇక్కడ ఎందుకు చేరినామో మనందరికీ తెలుసు. మరి ఆత్మీయులు, పెద్దవారు, మరి బాలయంకులు వారు మరి ప్రభు నందు మరి మరణించి సంవత్సరమైన కారణం చేత మరి ఈ రీతిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యముని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ రీతిగా మరి ప్రభు నందు నిద్రించినారో, ఈ లోకంలో ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించి ఈ లోకమును వెడలిపోయినారు. అట్టి మరి కుటుంబంతో కొంచెం సాధారణ మాటలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా అనేకులకు మరి చక్కటి సువార్త కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేసుకున్న ఆదరణకర్త అయినటువంటి ప్రభువుని మహిమపరిచేటువంటి ప్రత్యేక కూడిక. ఈ సమయమున సియోన్ వచ్చి 90వ కీర్తన చదువుతారు. తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్తాం. మొట్టమొదట సియోన్ బైబిల్ రీడింగ్, బైబిల్ పట్టణాన్ని సియోన్ కుమారి 90వ కీర్తన చదువుతారు. తదుపరి మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాటతో ప్రభు సన్నిధి మహింపరిచి తదుపరి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. 90వ కీర్తన చదువుతాం. దేవునికి స్తోత్రములు. కీర్తనలు 90 వచ్చాయని చదువుకున్నాం. ప్రభువా, తరతరముల నుండి నీవే నివాసము. నీవే పర్వతములు పుట్టకమునపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు, యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురించుదురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడవారు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు మా ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుంటున్నాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగపోయిందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. నీవు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యాన్ని చదివిన శివుని ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని ప్రసన్నత మనమందరి మీద ఉండును గాక. మరి సమయంలో సహోదరి శ్రీరేఖ గారు వచ్చి, శరత్ గారు వచ్చి దేవుని స్టేజ్ మీదకి రావాల్సింది ప్రభు పేట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. కీర్తనలు 90 వచ్చాయని చదువుకున్నాం. ప్రభువా, తరతరముల నుండి నీవే నివాసము. నీవే పర్వతములు పుట్టకమునపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు, యుగయుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు మా ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ
శరత్ గారు రండి పాస్టర్. ఒక పాట, ప్రత్యేకమైన పాట పాడతారు. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది. నా యేసు ప్రేమ, నా యేసు
చక్కటి పాడు పాడి ప్రభు నామములో వచ్చిన సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో సహోదరులు నందప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరి కళ్ళు మూసుకున్న ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో మీకు స్తోత్రములు. నీ దీనదాసుడు వృద్ధాప్యంలో నీ సన్నిధికి పిలువబడిన జార్జ్ తాతయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన విడిచి వెళ్ళి సంవత్సరం దినములైన కుటుంబమును మీరు ఆదరించి ఆయన జ్ఞాపకాల నుండి మీరు బయటకు తీసుకొచ్చి ఈ దినం వరకు ఆ కుటుంబమునకు ఇమ్మానుయేలుగా తోడుంటూ వచ్చిన విధానమును బట్టి సంఘముగా కుటుంబముగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు కుటుంబమునకు అయా నీ వర్తమానం అందించడానికి నిలబడబోతున్న నీ దాసుని మీ ఆత్మతో నింపండి తండ్రి. ప్రతి మాట మీ నుండి ప్రవహించగలిగినదై, మీ నుండి బయలుదేరగలిగినదై, అధికారం కలిగినదై ఉండునట్లు మీరే కృప చూపించమని, మీ సన్నిధి, మీ స్పర్శ, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని నీ దాసుని కుటుంబాన్ని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ మనవులను మీకు సమర్పించి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయమున మరి బాలయ్య గారు ఎలాంటి మీటింగ్ పెట్టినా కానీ మామూలుగా అట్లా కూర్చుంటారు. మరి అంత పెద్ద మీటింగ్ అయినా ఏ మౌనంగా ఉంటారు, కానీ ఇప్పుడు అసలు మౌనంలో ఉన్నారు, మహిమలో నుంచి చూస్తున్నారు. ప్రైజ్లో కాబట్టి మహిమాన్వితుడైనటువంటి ప్రభు కుడి పార్శ్వంలో కూర్చొని మనల్ని చూస్తూ ఉంటాం. సహజంగా మనకి పండుగలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? తెలిసినటువంటి పండుగలు ఎప్పుడు వస్తాయండి చెప్పండి గట్టిగా, త్వరగా. క్రిస్మస్కి ఆ సంవత్సరానికి 1-2 సార్లు వస్తాయి. కానీ జాజకులు కుటుంబంలో పండుగలు ఎప్పుడు తెలుసా ఏమండి? పండుగలు ఎప్పుడంటే వారింటికి దైవ సేవకుడు వచ్చాడంటే పండుగ అంత హడావుడిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత ఆ దైవ సేవకుడు వస్తే అది వారం ఒక రోజు రాని, లేకపోతే వారంలో 4-5 సార్లు దైవజనులు రాని ఒక పండగ వాతావరణం కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు కుటుంబంలో నేనున్నాను కాబట్టి వారి ఆత్మీయతను ఎరుగుదును. కాబట్టి అంతగా దైవ సేవకులు ప్రేమిస్తారని అర్థం అన్నమాట. మరి దైవ సేవకులు వచ్చారంటే సహజంగా ఈ రోజుల్లో వస్తే కనిపించని రోజులు ఉన్నారు విశ్వాసం. కానీ ఆ రోజుల్లో అట్లా ఉన్నారంటే చక్కటి దైవ సేవకులు వస్తే ఒక దేవుడు వచ్చినట్లుగానే ఆ పండుగ వాతావరణాన్ని కలిగినటువంటి వారు ఉంటారు. మరి అట్టి దైవజనులు మరి ఆ ఆత్మీయులు మరి జ్ఞాపకం చేసుకునటం, మరి వారి ద్వారా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం మరి శ్రేష్టమైనటువంటి సంగతి. ఈ సమయంలో మరి దయాకర్ గారు మరొక 10 నిమిషాలు మరి అంకుల గురించి ఏమండి డేవిడ్ దయాసాగర్ గారు మరి ఈ సమయంలో మరొక 10 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా అంకుల విషయంలో ప్రభు పేరిట ఆహ్వానిస్తాం. పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తూ దైవజనులు జీవం గల దేవుని సంఘ కాపురి
నిర్మల్ రాజన్నకి వేదికలకు ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబీకులు సువర్ణ రాజు గారు, నిరీక్షణ్ కుమార్తెలకు, వారి కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలుగా దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. దైవజనులు జార్జి గారు, ఎందుకు నేను దైవజనులు అంటున్నానంటే ఆయన అలాగ జీవించాడు. ఈ లెడ్ హిస్ లైఫ్ లైక్ ఎ గాడ్ సర్వెంట్. ఒక దైవజనుడు ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ ప్రేమించాలో, ఎలా కనికరం చూపాలో, ఎలాగ పరిచయం చేయాలో వీటన్నిటిని కూడా నేర్పించినటువంటి వ్యక్తి జార్జి గారు. ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప తగ్గింపు, ఆ ప్రేమ మనం ఎన్నడూ కూడా మరవలేము. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం అదే. నేను ఇంట్లో పండుకోవాలనుకున్నాను. నాకు కొంచెం నిద్ర తక్కువ అయ్యి ఉండిపోవాలి, ఇంట్లో ప్రయాణం చేసి వచ్చి అనుకున్నాను. కానీ అలారం పెట్టుకొని నా భార్యకు చెప్పాను, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, 11 గంటలకు లేపు నన్ను అని చెప్పి నేను రావడం జరిగింది. వారు మా కుటుంబం పట్ల, మా నాన్నగారి పట్ల ఆ దినాల్లో అంటే 1960s, 70s, 66, 67 అంటే అప్పుడే నేను పుట్టాను. అప్పుడే వారు మా సంఘంతో ఆ దినాల్లో వారు అనుబంధం కలిగి ఉన్నారు. దేవుని యొక్క వాక్యము 128వ దావీదు కీర్తనలో ఏమి రాయబడిందో వాటన్నిటిని కూడా జార్జి గారు స్వతంత్రించుకున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారని. జార్జ్ అన్న ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. తన కుటుంబ పోషణ కొరకు, అలాగే పరిచర్యలు ప్రోత్సహించడానికి కష్టపడి పనిచేశాడు. అంతా ఇంత కష్టపడలేదు. మనకి తెలుసు కదా, సోమరివాడి యొక్క పొలం ఎలా ఉంటుందో, అలాగే కష్టపడేవాడి యొక్క పొలం ఎలా ఉంటుందో మనకి తెలుసు. కష్టపడేటువంటి పొలము ఎలా ఉంటుందో జార్జి అన్న కుటుంబం ఎలా ఉంటుంది. ఒకసారి చప్పట్లు కొట్టి అనేది చెప్తాం. జార్జి అన్న కుటుంబము ఒక మంచి ఫలవంతమైనటువంటి కుటుంబం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. సో జార్జి గారి సత్యమణి గారు, ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆమెను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇరువురు కూడా ఒక మంచి భక్తి జీవితాన్ని వారు జీవించారు. దైవజనులను ఆదరించినటువంటి కుటుంబం. ఇందాకే పాస్టర్ గారు చెప్పారు, వారి యొక్క పండుగ ఎలా ఉంటుందంటే దైవజనులు వస్తే చూడాలని. నేను ఎప్పుడు రాలేదు, ఆయన బతుకున్నప్పుడు ఆయన మా ఇంటికి వచ్చాడు కానీ నేను వాళ్ళ ఇంటికి రాలా. చాలా బాధపడ్డా. నేను వస్తాను అనుకుంటానే నేను పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాను. ఆ ప్రేమను నేను రుచి చూడలేకపోయాను. కానీ కొంచెం రుచి చూసా వారి బిడ్డల ద్వారా. వారి బిడ్డలు వాళ్ళ నాన్నకి ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ సోమరాజు కానీ కుటుంబానికి కానీ అందరికి కూడా ఉంది. నేను రాత్రి వారి యొక్క స్టేటస్ చూశాను. చాలా అద్భుతంగా ప్రభుని ఆరాధించారు. కుటుంబంగా చేరి ఆ మ్యూజిక్ ఒక గొప్ప సైన్యం, సాక్ష్య సమూహం లాగా రాత్రి గాన భజన చేశారు. వాళ్ళు చాలా అద్భుతంగా ఉండింది. ఆ పాటలు 2-3 సార్లు పెట్టుకొని నేను విన్నాను. అందుకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకోటి, నీతిమంతుల యొక్క బిడ్డలు వర్ధిల్లుతారని దేని యొక్క వాక్యమో చెప్తుంది. వారు అప్పిచ్చేదారు కానీ అప్పు తీసుకో. సో జార్జి గారు 128వ దావీదు కీర్తన స్వతంత్రించుకున్నాడు. ఆయన బిడ్డలను చూశాడు. ఆయన యెరూషలేములోనే ఆయన ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువసేపు గడిపాడు. ఆయన 80 సంవత్సరాలు బతుకుండొచ్చేమో. 80 సంవత్సరాల్లో అధిక భాగము దేవుని యొక్క పరిచర్యలో ఆయన పాలుపొందులు పొందేటటువంటి వాడు.
తన శక్తికి మించి దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వడానికి ప్రయత్నము చేసేటటువంటి వ్యక్తి. ఆ దినాల్లోనే కరెంటు లేని దినాలు అందరూ కూడా లాండర్లు పెట్టుకొని, మా నాన్న మేమంతా చిన్నతనంలో లాండర్స్లోనే మందిరాలు నడిచినాయి, గుడిసెలో నడిచినాయి. అలాంటి దినాల్లో పెట్రోమోస్ లైటు దేవుని మందిరానికి తెచ్చి ఇచ్చాడు. అది చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే వెలుగు అనేది చాలా అవసరం. ఏది అక్కడ అవసరత ఉన్నదో ఆ అవసరతను గమనించి ఆయన దాన్ని తీసుకొచ్చేవాడు. మా అన్నతో బాగా సాగుతాడు. మా అన్న ఎందుకంటే ఆయన కాడిపోతే డబ్బులు ఇస్తాడు, అని తెలుసు మా అన్నకి. డబ్బులు లేకపోతే నేరుగా జాతీయుల కాడికి వెళ్ళిపోతాడు. కోట అంటే వాళ్ళు ఉద్యోగ సంఘంలో ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ స్టాప్ ఉద్యోగ సంఘం, దాని మధ్యలో ఈయన ఉండేవాడు అంగడి పెట్టుకోండి. సో ఆ రీతిగా ఇందిరాక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడు. జార్జ్ అన్న గమనించి వీటి దేనికి వచ్చాడో తెలుసు అనుకొని అప్పుడు ఆయన టిఫిన్ అన్నీ కూడా పెట్టేవాడు. అలాగే సహాయం కూడా చేసేటటువంటి వాడు. ఒక ముచ్చటైనటువంటి విషయం ఏంటంటే తన కుమార్తెలు కానీ కుమారులు కానీ ప్రభువును పరిచయం చేశాడు. ఈ లోకంలో జార్జ్ అన్న ఏమి సంపాదించుకోకపోవచ్చావు కానీ క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆ సంపాదనను బిడ్డలకు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు సోనరాజు హైదరాబాద్లో ఆయన ఇలా కనబడుతున్నాడు, కానీ ఆయన గొప్ప సేవకుడు. దేవుడు ఆయన బహుగా అభిషేకించి ఉన్నతమైనటువంటి సేవలు దేవుడు ఇచ్చాడు. హైదరాబాద్ పట్టణంలో సేవ చేయడం అనేది చిన్న విషయమో కాదు. సంవత్సరాలుగా ఉండి కూడా నిలబడగా సేవలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు యవన కాలంలో ఆయన రక్షించుకున్నాడు. దేవుని పరిచర్యను దేవుడు ఇచ్చినాడు. తండ్రి చూపిన మార్గం అది, తండ్రి చూపిన మార్గం, తండ్రి యొక్క ఆశీర్వాదం అది, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. అలాగే బిడ్డలు కూడా మీరు దీర్ఘాయుష్యున్నట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపు అని వాక్యంలో సెలవించిన రీతిగా బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులను సన్మానించారు, గౌరవించారు. దేవుడు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ఆరాధించే కుటుంబంగా, యెహోషువ ఏ రీతిగా మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అన్నట్లుగా అన్య కుటుంబంలోంచి రక్షింపబడి తన భార్య కానీ తన కానీ క్రీస్తును తెలుసుకొని క్రీస్తును వెంబడించి క్రీస్తు కొరకు సమర్పించుకొని క్రీస్తు ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను అందరికీ కూడా పంచి ఆ ప్రేమతోనే తన కుటుంబాన్ని పునాదులుగా చేసుకొని ఈరోజు ఈ రీతిగా దేవుడు ఉంచినాడు. వారి కుమారుడు నిరీక్షణ గురించి కూడా చెప్పాలి ఒక మాట. వెరీ హంబుల్ మ్యాన్, చాలా తగ్గింపు కలిగినటువంటి వాడు. ఎందుకో సియోన్ కుమార్ అటు చూస్తుంది అంటే ఆయనకి కోపం కూడా ఉంటుందనేమో. ఏదేమైనా కానీ చాలా భయభక్తులు కలిగినటువంటి వారుగా మంచి జ్ఞానాన్ని పిల్లలకు ఇచ్చాడు. మీలో నైపుణ్యం కలిగిన వారిని దేవుడు రాజు ఎదుట నిలబెడతానన్నాడు. ఆ రీతిగా నిరీక్షణ కూడా ఆయన పనిలో నైపుణ్యం కలిగిన వాడుగా ఒక ఉన్నతమైనటువంటి వారి మధ్య వారి ఎదుట నిలబడే గొప్ప భాగ్యం ఆయనకి ఇచ్చినాడు. అల్లుళ్ళు కూడా కొడుకులు వంటి అల్లుళ్ళే. ప్రసంగం అన్న చేస్తాను కాబట్టి నేను ప్రసంగం చేయట్లేదు, మళ్ళీ ఇది అధిక ప్రసంగం అవుతుందన్న, అందుకే నేను మాట్లాడుతున్నాను, మీరే మీకు వదిలేస్తాను ప్రసంగం. కాబట్టి అల్లుళ్ళు కూడా వారి పెద్ద అల్లుడు సేవకు వచ్చాడని విని చాలా సంతోషపడ్డారు. సియోన్ కుమారి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా పరిచయంలో ఉన్నారని విని దేవుని కృప వారి పట్ల ఉంది. కాబట్టి దేవుడు ఈ కుటుంబం ద్వారా వారు ఏమి సంపాదించుకున్నారో క్రీస్తుని ఏమి అనేకులకు ఆ క్రీస్తును పరిచయం చేయాలి. బిడ్డల్లో వచ్చాడు. అందరూ కూడా వారి యొక్క అల్లుళ్ళు కూడా ఒక కుమారుల వలె గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండడం అనేదే గొప్ప ఆశీర్వాదం. మీ బిడ్డలు నేను చూస్తాను. దేవుడు ఈరోజు మరి బిడ్డలు చూసే జార్జి గారు ఈరోజు ఆయన యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా
వాయిచ్చి దేవుని ఘనపరచగలుగుతున్నారు. ఆయన పరమందు నుంచి చూస్తూ బహుశా సంతోషిస్తూ ఉండి ఉండొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఒక విషయం, నేను ఒక వాక్యం చెప్తుంది, విశ్వసించువాడే నిత్య జీవము కలిగినవాడు. కాబట్టి మీ హృదయములు కలవరపడలేకుడి, నేనుండు స్థలంలో మీరున్నట్లుగా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. కాబట్టి మీరు నా తండ్రి అని విశ్వాసం ఉంచున్నారు, నా ఎందుకు విశ్వాసం ఉంచుడి అని ప్రభువు సెలవిచ్చే రీతిగా ఆ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ఆ నిరీక్షణ ఏమాత్రం కూడా విడిచిపెట్టక, నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితంలో ఆ ప్రేమను కలిగి బైబిల్ చెప్పినట్టుగా శ్రేష్టమైన 3: ఒకటి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వాటిలో శ్రేష్టమైనది ప్రేమ. జీవించినంత కాలం ఆ ప్రేమతో మనం జీవించాలా, ఆ విశ్వాసంతో జీవించాలా, ఆ నిరీక్షణతో మనం జీవిస్తే ఆ నిత్య రాజ్యాన్ని మనం పొందుకోగలము. కాబట్టి దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. విశ్వాసంలో ఉన్నారు, మంచి సంఘాల్లో వారు ఉంటూ ఉన్నారు, మంచి సేవకులు వారికి ఆత్మీయమైన బోధలు బోధిస్తూ ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రభు రాకడ వరకు అదే ప్రేమలో, అదే విశ్వాసంలో, అదే నిరీక్షణలో కొనసాగుతూ తల్లిదండ్రులు ఏ ఉపదేశాలు మనకు ఉపదేశించారో వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి విశ్వాసం అనుసరించి మనము జీవించవలసిన వారిపై ఉంటూ ఉన్నాం. అట్టి కృపను దేవుడి కుటుంబానికి అనుగ్రహించి ఈ మాటల ద్వారా కుటుంబం బలపరచబడి ఆదరింపబడును గాక. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ శ్రేష్టకరమైనటువంటి మాటలు తెలియపరిచిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి వారి తండ్రి గారు కూడా ఎంతో అంకుల్ని మరి ఆత్మీయతలో ప్రోత్సాహపరిచారని నేను విన్నాను. చాలా సంతోషం. అట్టి వారు కూడా ఉండటం గొప్ప ధన్యత. నిజంగా మరి దైవజనులు చెప్పినట్లుగా వాక్యం నెరవేర్పు 128వ కీర్తన. మరి దేవుడు వారి కష్టార్జితాన్ని ఆస్వాదించాడు. మరి చక్కటి పంట కదా, ఏమండి, చక్కటి పంట. అంకుల్ కష్టపడ్డారు కాబట్టి ఒక చక్కటి పంటను మరి ఆ బిడ్డలు ఇచ్చిన నిజంగా గొప్ప ధన్యత, ఎంతో శ్రేష్టకరమైనటువంటి భాగ్యము. ప్రియమైనటువంటి ఒక దేవుని మాట మరి దైవజనులకి ఇవ్వకముందు ఒక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి భాగ్యమే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్పండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము చూడకుండా చెప్పాలి. టక్ ఎవరు? మంచి పండితులు ఉన్నట్టున్నారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. తర్వాత కూడా అక్కడితో ఆగిపోతున్నాం. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించిన. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ దైవజనులు బాలకులను బట్టి ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మరి వారి పేరును మరి ఎంతో శ్రేష్టకరంగా చెబుతారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు దాకా దైవజనులు చెప్పారు. వారి పేరు ఎంత శ్రేష్టకరం అంటే అంత శ్రేష్టకరమైనటువంటిది. నెల్లూరుకి ఒక్కరే వచ్చారు, కానీ అనేక ఆత్మీయులను సంపాదించుకున్నారు. వారు సహజంగా వారి గురించి నేను చెప్పాలంటే నేను వాళ్ళ కుమారుని పెద్ద పైన అన్నమాట, మా చిన్నాయన అవుతాడు. వారి గురించి చెప్పాలంటే వాక్యము మాటలతో ఎంతైతే చెబుతారో క్రియ కూడా అంతే చేస్తారు. అర్థమైందండి? అంటే వాక్యాన్ని నెరవేర్చే వారిలో వారు ఒకరు. ఒట్టొట్టి మాటలు కొందరు ఎన్నెన్నో మాటలు చెబుతూ ఉంటారు, కానీ ఆ మాటలను వారు ఏదైతే చెబుతారో అవి చక్కగా నెరవేర్చేటువంటి వారు, వాక్య నెరవేర్పు కలిగినటువంటి వారు. కాబట్టి అట్టి వారు మన మధ్యలో మరి లేకుండా ఉండటం
బాధాకరమైనప్పటికీ గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రభుతో ఉన్నారన్నటువంటి ఒక గొప్ప ఆనందం. మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు 7:1 చెప్పండి. సామెతలు 7:1 త్వరగా చెప్పాలి. సామెతలు 7:1, ప్రసంగి 7:1, ప్రసంగి 7:1 ఎవరు చదువుతారు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కాబట్టి మరి జాజకుల మరణదినము ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. వారిని ఈ రీతిగా తలుచుకోవటం, వారిని బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటువంటి గొప్ప ధన్యత. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మాట జ్ఞాపకం చేసి దైవజనునికి ఇస్తున్నాను. మరి మన జీవితంలో మంచి పేరు సంపాదించుకొని బ్రతకాలి. చెప్పండి అందరూ, ఏ పేరు సంపాదించుకోవాలి? అందరు చెప్పాలి, ఏ పేరు సంపాదించుకోవాలి? మంచి పేరు. లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసు. ధనవంతుని పేరు ప్రస్తావించబడలేదు. అంటే తనకి సమస్తము కలిగిన వాడు ఉన్నాడు, కానీ లోకంలో తన పేరు ప్రస్తావించబడలేదు. ఏమండి, తన పేరు ప్రస్తావించబడలేదు. దరిద్రుడు, రొట్టె ముక్కలు ఏరుకొని తినేటువంటి వాడు, నమ్మకముగా ఉన్నటువంటి వాడు, అతడి పేరు జీవగ్రంథంలో ప్రస్తావించబడింది. అతడి పేరే చెప్పండి, అతడి పేరే లాజరు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా ప్రభువుని కలిగి లేకపోతే వ్యర్థము. కాబట్టి ధనవంతుడు చివరికి ఎక్కడున్నాడండి? చెప్పండి, ఎక్కడున్నాడు? పాతాళములో వేతన పడుతున్నాడు. ప్రియమైనటువంటి మన శేష జీవితంలో బ్రతికినంత కాలం బ్రతికాము. ఈ కొద్ది జీవితంలో కూడా ఒక శ్రేష్టకరమైన మంచి పేరును కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ధనవంతుడు అన్నీ సంపాదించాడు, తన సుఖభోగాలతో ఉన్నాడు, కానీ చివరి ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? అతనికి పేరు కూడా లేదు. కానీ ఒక పేదవాడు, దరిద్రుడు ప్రభువుకి నమ్మకం ఉండటం బట్టి అతడి పేరు దేనిలో ప్రస్తావించబడిందండి? జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం. అందరు చెప్పండి, ఏ గ్రంథంలో? కాబట్టి మీకు ఆధార్ కార్డులో పేరు ఉంటుంది, అన్నింటిలో పేరు ఉంటుంది, ప్రతి విషయంలో పేరు లేకుండా ఈ రోజుల్లో మన ముందు కొనసాగు. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అందరు చెప్పండి, ఎక్కడుండాలి? అందరు గట్టిగా చెప్పాలి, ఎక్కడుండాలి? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. నీకు ఫలానా బ్యాంకులో నీ పేరు ఉండొచ్చు, పొలాల పట్టాల మీద నీ పేరు ఉండొచ్చు, మంచి మంచి చెక్కుల మీద నీ పేరు ఉండొచ్చు, నువ్వు అన్ని విధాలుగా నువ్వు ఎన్నెన్నో సంపాదించుకొని నీ పేరు ఉండొచ్చు, కానీ బిల్డింగుల మీద నీ పేరు ఉండొచ్చు, కానీ ఆర్చీల మీద నీ పేరు ఉండొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనము లేదు. దేని మీద ఉండాలండి? దేని మీద ఉండాలి చెప్పండి? జీవ గ్రంథంలో ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ రీతిగా నీవు మంచి పేరు లేనటువంటి స్థితిలో ఏదైనా ఉంటే ఇదొక గొప్ప అవకాశం. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు అనేటువంటి వ్యక్తి తన పేరు సరైనటువంటిదిగా లేదు. తనకి ఆ గొర్రెలున్నాయి, ఎద్దులున్నాయి, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తులు ఉన్నాయి. కానీ తన జీవితంలో నెమ్మది లేనటువంటి వాడు ఉంటున్నాడు. సమస్తమును కలిగినటువంటి వాడుకున్నాడు. తనకి ఏదైతే అవసరమో అన్నీ కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. కానీ తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో సంతోషం లేదు. సుమారు 20 సంవత్సరాల అలాగా క్షీణతను అనుభవిస్తూ వచ్చాడు. జీవించుచున్నామన్నటువంటి పేరు ఉన్నది, కానీ తన బ్రతుకులో నెమ్మది లేదు. బహుశా ఈ జ్ఞాపకార్థ కూడికలో నీవు ఆ రీతిగా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేస్తూ, జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ నెమ్మది లేని స్థితిలో ఉంటే ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా ప్రభు వాక్యమును జ్ఞాపకము చేసుకు. ప్రియమైనటువంటి వాళ్ళ 32వ అధ్యాయంలో ఆదికాండములో యాకోబు మరి తన
జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు అన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, చక్కటి భార్యలు ఉన్నారు, చక్కటి పిల్లలు ఉన్నారు, చక్కటి ఆస్తుపాస్తులు ఉన్నాయి, కానీ నా జీవితంలో నెమ్మది లేదని తాను ఒకసారి ప్రభు కొరకై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడటానికి సిద్ధపడ్డాడు. అన్నీ వదిలేశాడు. ప్రభువు లేకుండా అన్నీ ఉన్నాయి, ఏది తనకు నెమ్మది ఇవ్వలేదు, తనకి ఏది సంతోషం ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. అందుకే అన్నిటిని ప్రక్కన పెట్టేసి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరు చెప్పండి, దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనలో మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడువను. ప్రియమైనటువంటి వారా, ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అప్పుడు ఆ దేవాతి దేవుడే ఉన్నాడు. నీ పేరు ఏమిటి? అందరు చెప్పండి, నీ పేరు ఏమిటి? అందరు చెప్పాలి, నీ పేరు ఏమిటి? ప్రియమైనటువంటి వారా, అప్పుడు చెప్పాడు, అయ్యా నా పేరు, చెప్పండి, నా పేరు మోసగాడినయ్యా. ఈ సమయంలో నీ జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రభువుతో ఈ రీతిగా గడపటానికి, నీ స్థితి చెప్పుకోవటానికి ప్రభు ఇదొక చక్కటి అవకాశాన్ని ప్రభుని కలుగజేశాడు. నిజంగా తన జీవితంలో ఎప్పుడైతే తన స్థితిని ఒప్పుకున్నాడో, అయ్యా నీ పేరేమిటని ఎప్పుడైతే తాను చెప్పినాడు, అడిగాడు దేవాతి దేవుడు, నేను మోసగాడయ్యా, యాకోబు నా పేరు. అయితే నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నీ స్థితిని ఒప్పుకున్నావు కాబట్టి, ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అబ్బా, ఆనందం. నీకు ఈ ప్రార్థన కుటుంబానికే చేసుకుని వచ్చును. ఈ రీతిగా దైవజనులు పిలుచుకోవటానికి, మనందరినీ పిలుచుకోవటానికి కారణం ఏంటంటే, మనలో కూడా నూతనమైనటువంటి రక్షణ కార్యం జరగాలి. ఇంకెవరైతే ప్రభువుని విశ్వసించలేదు, మరి ఈ సమయంలో, ఈ సందర్భంలో ప్రభు వారి వైపు చూస్తే విశ్వములో చూడనటువంటి ఆనందం, నీ ఇంటిలో ఉన్నటువంటి వాటన్నిటికంటే శ్రేష్టకరమైన ఆనందాన్ని నువ్వు చూడగలుగుతావు. మరి సమయమున మరి దైవజనులు మన మధ్యలో శరత్ గారు ఉన్నారు. వారు వాక్యం కొరకాయ, మరి దైవజనులు మరి వాక్యం కొరకాయ ప్రార్థన చేస్తారు. మనందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభా నీ వందనాలు నాయన. మా ప్రియులు మీ ప్రియదాసుడు తండ్రి నాయన, జార్జనని నీ మహిమలోకి చేర్చుకుని సంవత్సరంతో మనం గడిచిన ఎమ్మట ఈ జ్ఞాపకార్థం అడిగిన తండ్రి కలిగి ఉంటుండగా, మీ దాసుడు మీ పక్షంగా నిలబడి మీ మాటలు అందించబోతుండగా మీ ఆత్మతో నింపి ఆత్మ సంబంధమైన మీ వాక్కులను విడిచిపెట్టిన బిడ్డలకు, కుటుంబాలకి నీ మాకును మీరు అనుగ్రహించి, మీరు ఆదరించి మీ దాసుని బలముగా విరిచి వాడుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనుని బట్టి ప్రభు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో స్థానిక దైవజనులు రాజనగర్ వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రార్థించుకుందాం. మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయమున సంవత్సరము క్రితం మీ పిలుపునందుకుని కుటుంబాన్ని విడిచిపెట్టిన అన్నను బట్టి, జార్జను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. అంతకుముందు మహిమలో చేర్చబడిన ఆయన సతీమణిని బట్టి కూడా మీకు స్తోత్రం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి పిల్లలను మీరు ఇంతవరకు ఆదరించారు తండ్రి. తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఈ కూడికను ఏర్పాటు చేసి ఉంటుండగా దైవ సేవకులు ఎంతో అమూల్యమైన మాటలు వారు తెలియపరిచి ఉన్నారు. ఆ
మాటను బట్టి మీరు ఆదరించారు అని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాం తండ్రి. మరి మిగిలిన సమయం మరి కొంతసేపు మీ మాటలు మేము వినడానికి మాకు సహాయం చేయమని, నన్ను మమ్మలను మీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మరొకసారి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించుకున్నాం. మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు స్తోత్రం. మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖనాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము గుర్తుకు రావాలి. ప్రభు అక్కడ పలుకుతున్నటువంటి ఒక మాట. ఒకసారి నేను చీరాల అన్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళాను. ఏదో పని మీద వేరే స్థలానికి వెళ్ళి గిద్దలూరు అన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నుండి చీరాల అన్నటువంటి ఆ పట్టణానికి వచ్చాను. దేవుని మందిరం యొక్క పని నిమిత్తం అక్కడ ఒక బ్యాప్టిస్ట్ చర్చిని నేను చూశాను. వాళ్ళు ఇంకేమి రాయలేదు, బయట ఒకే ఒక మాట రాశారు, కమ్ టు మీ, పెద్ద లెటర్స్. ఆ మాటను చూస్తూ అలాగే నిలబడిపోయాను. బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకోవాలి, నెల్లూరుకు రావాలి. కాసేపు నేను అలాగే నిలబడ్డాను. కమ్ టు మీ. ఐరన్తో వాళ్ళు మోల్డ్ చేసి పెద్ద పెద్ద లెటర్స్ ముందు ఫిక్స్ చేశారు. ఆ మందిరం ముందు, బ్యాప్టిస్ట్ చర్చ్ ముందు, నా యొద్దకు రండి, నా యొద్దకు. పేతురు అంటున్నాడు, ఆ తతిమ అపోస్తలుడు అంటే శిష్యులంతా కూడా అంటున్నారు, ఒక ఇస్కరియోతు యోధా తప్ప. ఎక్కడికి వెళ్తామయ్యా మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? నీ దగ్గరికే కదా మేము వస్తాము. నీవే నిత్య జీవము మాటలు కలిగినటువంటి వాడు కదా. నీ దగ్గరే మాకు ఆదరణ, నీ దగ్గరే మా కన్నీటి బాష్ప బిందువులను మేము తుడుచుకోగలం. నీ దగ్గరే మా అంతరంగంలో కలిగిన గాయాలను మేము మాన్పుకోగలం. నీ దగ్గరే మాకు సంతోషం, సంతృప్తి. నీ దగ్గరే మా కుటుంబాలన్నీ కూడా మేము తీర్చుకోగలం. మాకు ఇంకెవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు? ప్రకాష్ యేసురియన్ అన్నటువంటి ఆయన డాక్టర్ల నిర్లక్ష్యంతో 4 సార్లు ఆపరేషన్ చేశారు. ఆయన
ఒకసారి ఆపరేషన్ చేస్తే లోపల కత్తిరి పెట్టేశారు, ఇంకొకసారి కడుపు ఆపరేషన్ చేసి దూది పెట్టారు కాపం, ఇంకోసారి ఆపరేషన్ చేసి ఇంకేదో పెట్టారు వెపం. ఆ పనికి మాలిన డాక్టర్ 4 సార్లు కోసి 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 ఆయనకు రక్తమంతా పోయి విసుగైపోయి ఆయన ఈ పాట రాశారు. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. ప్రియులారా, ఆయన తన స్వానుభవంలో ఆ పాట రచించాడు. నిజమే, వాస్తవమే. అది ఎటువంటి పరిస్థితి అయినా శరీరము కృషించి నిజముగా మంటికి మన్నుగా కలిసిపోవలసిన పరిస్థితి వచ్చిన నాకు యేసు చాలు, నాకు యేసు చాలు, నాకు యేసు చాలు. ప్రియులారా, సమీపంలో ఒక సహోదరి ఈరోజు ప్రభువును కలుసుకునిందాన్ని మహిమలో. ఆమె ఏ ఆదరణ లేదు, ఆమె ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆ పెన్షన్తో ఆమెదో అన్ని అంత రైస్ తెచ్చుకుంటుంది, ఉడకబెట్టుకుంటుంది, మరి తింటుంది. ఆమె కోసం మేము ఆటో పంపుతాము, ఆటోలో ఎక్కుతుంది, ఎక్కలేక మందిరానికి వస్తా. అమ్మ, ఎండలుగా ఉన్నాయి, నువ్వు మధ్యాహ్నం వద్దు, సాయంకాలం 2వ ఆరాధన పెట్టాం కదా, 2వ ఆరాధనకి రా, నిన్ను తీసుకొచ్చి మళ్ళా ఇంటి దగ్గర వదిలిపెడతామంటే సహోదరులు అలాగా సహాయపడతారు. ఆమె చక్కగా ఆమె మందిరానికి రావడం మానుకోలేనటువంటి పరిస్థితిలో ఆమె చక్కగా వచ్చింది. మొన్న ఆదివారం, అంతకుముందు ఆదివారం పడిపోయింది ఆమె, పోయిన వారం. అయితే కుమార్తె వచ్చింది, చివరి దినాల్లో ఆమెకు ఆపరేషన్ జరిగించింది. నేను వెళ్ళాను, అమ్మ నీకెవరు సహాయపడ్డారు, ఎవరు లేరు కదా నీకంటే. మా కుమార్తె వచ్చింది, నన్ను హాస్పిటల్లో చేర్చింది. అప్పుడు వెంటనే కిందకు వస్తే కుమార్తె, అంకుల్ నేను వెంకటగిరిలో పనిచేస్తున్నాను, నేను చూసుకోలేదు, ఎవరైనా ఉంటే చూడంకుల్, నేను అమౌంట్ ఇస్తాను అని ఆ కుమార్తె అంటున్నది. ఎవరున్నారు, ఎవరు చెప్పుకోవాలా, ఎవరికి చెప్పేది నేను ఆమెను చూసుకోవడానికి? దేవుని బిడ్డలారా, అప్పటికీ ప్రార్థనలో నేను అనౌన్స్మెంట్ చేశాను, రోజు మార్నింగ్ ప్రేయర్, ఎవరైనా ఉన్నారా ఆమెను ఆదరించడానికి అన్నట్లుగా, అంటే దగ్గరుండి చూసుకోవడానికి. కుమార్తె ఆమె చూసుకుంటానంటుంది అన్నట్టుగా. సరే, ఏంటో ప్రకటన 14:13 ప్రకారముగా ప్రభు ఆమెను పిలుచుకున్నాడు. క్రమం తప్పకుండా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతూ వచ్చింది ఆ సహోదరి. నా దగ్గరికి రామ్మా, నువ్వు నా దగ్గరికి రా, నీ ప్రయాస మాని నిత్య విశ్రాంతి పొందుకో, నా ఒడిలో కూర్చో, నా రొమ్మున ఆదుకో, నా దగ్గరే నీకు నెమ్మది, నా దగ్గరే నీకు ఆదరణ, నా దగ్గరే నీకు ఓదార్పుని పిలుచుకున్నాడు. ఇక్కడికి వచ్చే ముందు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబం కోసం మేము ప్రార్థన చేసి రావడం జరిగింది. పిల్లలు, ఒక మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది, అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఒక మాట ఉంది. ఏమిటా మాట అంటే, ప్రేమ వలన ఆదరణ అని రాశాడు పౌలుగా. ప్రేమ వలన ఆదరణ. దేవుడు బిడ్డలారా, ప్రభు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలంటే, ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, గాడ్ ఈజ్ లవ్ అని. దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమ. ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడవచ్చు.
దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ఆయన దగ్గరికి వెళితే మనకు ఎంత కావాలంటే అంత ప్రేమ దొరుకుతుంది. ఇంకెక్కడ దొరకదు. మనం ఇంకెక్కడికి వెళ్ళినా మనకు దొరకదు. దేవుడు బిడ్డల దేవుడి దగ్గరికి. అందుకే జార్జన్న ఆయన ఒక సీటు రిజర్వ్ చేసుకునేవాడు. అందరూ ఆడవాళ్ళు కూర్చుంటారు, సిస్టర్స్, ఏది కుర్చీలలో. ఈయనొక్కడే వాళ్ళ మధ్యలో, ఈయనొక్కడే కుర్చీలో కూర్చుంటాడు. అందరూ సిస్టర్స్, ఈయనొక్కడే కుర్చీలో కూర్చుంటాడు. పెద్దోడు కదా, పాపం కింద కూర్చోలేడు. ఆయనకు మాత్రము ఆ కుర్చీ ఇవ్వాల్సిందే. ఎవరికి ఎవరు సిస్టర్స్ కూడా. జార్జన్ వస్తాడు, కూర్చుంటాడు, అంతే. ఆయన వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. నేను అంటుండేవాళ్ళు చిప్పట్లో చదువుడని, ఆయన అంటునేవాళ్ళు. దేవుడు పెట్టారా ఏంటండి ఆయన ఓపిక ఏంటి, ఆయన ఆసక్తి ఏంటి, ఎలా వర్ణించగలను, ఎలా వివరించగలను. ఆయన ఎంతో ఆసక్తిగా ప్రతి కూడికకు వచ్చారు. ఈరోజు ప్రార్థన ఉందంటే వచ్చేస్తారంతే. అది దైవసేవకులు హైదరాబాదులో ఉన్నటువంటి సోమరావు గారు, అన్నా ఇది కుటుంబ సభ్యులలో నేను గమనించడం లేదన్నా అని అంటున్నాను. ఆయనలో దేవుడు ఆ గొప్ప మార్పు కలుగు చేశారు. మిగతా వాళ్ళలో నేను దీనిని పెద్దగా గమనించలేకపోతున్నాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇక్కడికి వచ్చాడంటే చెప్తాడు, నిరీక్షణ రావు చెప్తాడు, ఆయన నాన్నను అనుసరించరా, టైం ఉంటే వెళ్ళిపోరా నువ్వు దేవుని సన్నిధికి అని ఆయన వంతు ఆయన చెప్తాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆమె జార్జన్న సతీమణి ఒక మాటలో చెప్పాలంటే సాటి అయిన సహాయం అంటారే, సాటైన సహాయం ఏమైనా ఉందానంటే అది ఆమెలోనే. అంతే. ఆమె ఏమి తన భర్తకు సహాయకరంగా ఉండేదండి ఆమె. నిజంగా దేవుని బిడ్డలారా, ఇద్దరు నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన దేవుని బిడ్డ. అది పిల్లల్లో ఈరోజు ఆ నమ్మకత్వాన్ని, ఆ ఆసక్తిని నేను చూడలేకపోతున్నాను. అదే చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వెళ్ళండి. మీకు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయా, కుటుంబంలో మీకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, మీకు నిజముగా మరి ఇబ్బందులు ఉన్నాయా ఆర్థికంగా, లేక మీకు నెమ్మది లేదా, ఎక్కడికి వద్దు, ప్రభు దగ్గరికి మీరు వెళ్ళండి. మీకు నెమ్మది కలుగుతుంది, మీకు ఆదరణ కలుగుతుంది. అందుకే యెషయా గ్రంథం 46:13లో మనకందరికీ తెలిసిన మాట, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను అని అంటాడు. కీర్తనకారుడు 54వ కీర్తనలో ఒక మాట రాస్తాడు. 54వ కీర్తన 4వ వచనం, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని అంటాడు. 54వ కీర్తన 4వ వచనం. నన్ను ఎవరు కూడా ఆదరించలేదు. మనుషుల సహాయం వ్యర్థం. నా బంధువుల వేస్ట్, లేక ఇంకెవరైనా నా దేశంలో రాజ్యంలో ఉన్నవారు ఎవరు కూడా ఆదరించలేదు. ప్రభువే నా ప్రాణమును ఆదరించు. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం ఈరోజు జార్జన్న కుటుంబానికి ఉండాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కొన్నిసార్లు నిరీక్షణ రావు ఆయన బాధను నా దగ్గరకు వచ్చి వ్యక్తపరిచేవారు కొన్నిసార్లు. అయితే ఆయనకు నేను చెప్పాల్సింది ఏం లేదు, ఆయనకు చెప్పాల్సింది ఏం లేదు. ఒకటే
ఒకటే, ప్రభు దగ్గరికి వెళ్ళు, నీకు ఆదరణ కలుగుతుంది. నీకు సమస్యగా ఉందా, కష్టమా, శ్రమ, పరుగులెత్తుకుంటూ వెళ్ళు ప్రభు దగ్గరికి, నీకు ఓదార్పు కలుగుతుంది. నీ బాధలన్నిటినీ ఆయన తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం నిజంగా ప్రభువు దగ్గరికి వెళ్ళి నిజంగా ప్రభు పాదాలు పట్టుకునే వారంగా మనం ఉంటున్నాము. 119వ కీర్తనలో 76వ వచనంలో ఒక మాట ఉంది. 119వ కీర్తన 76వ వచనంలో, నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుని బిడ్డలారా, కృప అన్నటువంటి పేరుకు అర్థం ఏమిటో తెలుసా? కృప అన్నటువంటి పేరుకు అర్థము హెల్ప్, గాడ్స్ హెల్ప్, దేవుని సహాయం. దేవుని సహాయం. ప్రియులారా, మనుషుల సహాయానికి ఆ పేరు పెట్టలే, దేవుని సహాయానికి పెట్టారు ఆ పేరు. ఎలాంటి పరిస్థితులలో ఆయన సహాయపడతాడు అని అంటే, 38 సంవత్సరాలు నాకెవరు లేరే అన్నాడు ఒక ఆయన బేతెస్తో కోనేటి దగ్గర. 38 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరైనా నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ముంచుతారా? ఎవరు లేరు. ఎవరైనా నన్ను బాగు చేసేవాళ్ళు ఉన్నారు? లేరు. ఎవరైనా నన్ను పలకరించేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎవ్వరు లేరు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు అంటున్నాడు, స్వస్థత పొందుకోరుచున్నావా? అయ్యా, నాకు ఎవరు లేరయ్యా. ఆ నెలలో ముంచేవాళ్ళు, ఆ బేతెస్తో కోనేట్లో ముంచేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ప్రభు అన్నాడు, అరే, నీకు నా కృప ఉంది, నీకు నా కృప ఉంది, నీవు లేచి నీ పరుగెత్తుకున్నాడు అని అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఎవరినైనా ఈయన ఎవర్రానైనా, ఈయనెవరు? పరుగెత్తుకొని పరిగెత్తుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరలా గుళ్ళో కనబడ్డాడు, దేవాలయంలో. పాపము చేయొద్దు అని. అప్పుడు నన్ను స్వస్థపరిచిన వాడు యేసు నన్ను స్వస్థపరిచాడు అని ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పాడు. నన్ను ఆయన స్వస్థపరిచాడు. ఆయన కృప. ఈరోజు జార్జిత కుటుంబానికి దేవుని కృప ఎంతైనా అవసరం. ఆయన పిల్లలకు దేవుని కృప ఎంతైనా అవసరం. దేవుని బిడ్డలారా, ఆ కృపను నిజముగా పొందుకునే ఆ విశ్వాసం మీకుందా? ఆ ఆలోచన మీకుందా? నిజముగా ఆయన పాదాల దగ్గర ఆయన కృపను నేను పొందుకోవాలి అన్నటువంటి ఆ మనసు, ఆ తాపత్రయము నిజంగా మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుని యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో యోబు ఒక మాట అంటాడు, నా మాటలు మిమ్మును ఆదరించును అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాటలు అంటున్నాడు? అరే, పిల్లలందరూ చనిపోయారండి. అరే, పశువులన్నీ కూడా దొంగలు దోచుకుని వాటన్నిటినీ తోలుకొని ఎత్తుకొని వెళ్ళారండి. అరే, వెండి లేదు, బంగారం లేదు, ఇల్లు వాకిలి కూలిపోయిందండి తుఫాను వచ్చి. అరే, భార్య మరి దేవుణ్ణి దూషించి సావకూడదా అని ఆమె చేతులు ఇట్లా పొడుస్తున్నట్టుగా ముఖం మీద, సాధారణంగా ఆడవాళ్ళ కోపం వచ్చినట్టు ఇట్లా పొడుస్తారు, అది వాళ్ళ నేచర్. ఆ విధంగా పొడిచి ఇటు
పొడుస్తున్నట్టుగా సాగకూడదు నువ్వా దేవుని శ్రద్ధించా ఎందుకు నువ్వు ఇంత పోయినా కూడా నువ్వు ఇంకా యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను అని అంటున్నావు చే అని వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరండి. ఒళ్ళంతా అదొక రకమైనటువంటి కురుపులు, అదొక రకమైన వ్యాధి. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, స్వస్థత లేదు. ఒకటే చిల్లపైకి తీసుకొని ఆ చీమంతా కూడా నిజంగా ఆ చిల్లపైకతో గీరుకుంటున్నాడు. గీరుకుంటుంటే అది పుండై మంట, ఒళ్ళంతా మంట, ఒళ్ళంతా చీల. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎంత ఆదరణ పొందాడండి యోబు. ఎంత ఆదరణ పొందాడు. ఆదరణ పొంది తన చుట్టూ ఉన్నటువంటి తనను విమర్శించే వాళ్ళతో చెప్తున్నాడు, నా మాటలు మిమ్మల్ని ఆదరించుగా. ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. మీరు నన్ను నా గాయాన్ని రేపుతున్నారు, నా అంతరంగంలో ఉన్న గాయాన్ని రేపుతున్నారు. అయితే నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను, కాచుకోండి. నన్ను ఆదరించేవాడు పైన ఉన్నాడు, నాకు చాలు. ఆయన ఉంటే నాకు చాలు. ఒకానొక దినమున నేను మంటిలో మన్నైపోయినా, నా శరీరము చిరిగిపోయినా, మహిమా శరీరంతో నేను ఆయనను చూస్తా, నా విమోచకుడు చూస్తా. నా మాటలు వింటే మీకు ఆదరణ కలుగుతుంది. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ మాటలు వింటున్న వారు వాళ్ళెవరైనా సరే, ఒక జార్జన్న పిల్లలు మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా యేసు నందుకు రావడం మర్చిపోవద్దు. మీకు యేసు చాలు, మీకు యేసు చాలు. మీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన. ఫిలిప్పీ 4:19 ప్రకారం. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. 73:23-24, 73వ కీర్తన 23-24. ఆయన నా కుడి చేతిని పట్టుకుని తన ఆలోచన ప్రకారముగా నన్ను నడిపించును. ఎంతవరకు అంట? మహిమలో చేరేంతవరకు. దేవుని సన్నిధిలో చేరేంతవరకు, దేవుని రాజ్యములో చేరేంతవరకు చేపట్టుకొని నడిపిస్తానంట. దేవుని బిడ్డలారా, అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు. నిజముగా ఆ యేసు ఈరోజు నీకు నాకు మనందరికీ ఎంత అవసరమో. అందుకే ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మానవుడుగా, పరిశుద్ధుడుగా, కన్యక గర్భంలో పసిబాలుడుగా ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మన పాపముల నిమిత్తం సిలువలో ప్రాణం పెట్టి, దేవుని బిడ్డలారా, సమాధిని గెలిచి సజీవుడుగా, జీవము గల దేవుడుగా ఆయన ఎందుకు తిరిగి లేపబడ్డాడు అని అంటే, యోహాను సువార్త 14:10-16లో ఒక మాట ఉంది. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నీతో ఉండాలి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీ కుటుంబంలో ఉండాలి, ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉండాలి, నీతో ఉండాలని, నీ కొదువులన్నీ తీర్చాలని, నిన్ను ఆదరించాలని, నీ గాయాలను కట్టాలని, నూనెతో ద్రాక్షారసంతో ఆ పూటకోల వాని ఇంట్లో చేర్చేంత వరకు ఆ మంచి మనసు కలిగినటువంటి ఆ సమరయ ప్రాంతానికి చెందినవాడు, ఎవరో పాటసారి అయినా కూడా ఎత్తుకున్నాడు. గాయాలను నూనె ద్రాక్షారసం పోసి ఆ పూటకోల వాని ఇంట్లో చేర్చాడు. అదేవిధముగా గొప్ప మనసు కలిగినటువంటి దేవాది దేవుడు, కనికరమూర్తి. ఆయన ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు నిజముగా నీకు నీ ఊహకు అందదు అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. అంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే యోహాను సువార్త 3:16లో ఎంతో
లోకంలో ఉన్న నిన్నెంతో ప్రేమించాడు. ఆ ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నిజముగా ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? అది ఏ సమస్య అయినా కూడా, అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా నేనున్నాను అని పలికే దేవుడు, తన స్వరాన్ని నీకు వినిపించే దేవుడు. దేవుడు వెళ్ళారా అనేక పర్యాయములు మరి నిజముగా జార్జన్న ఆయనకున్నటువంటి ఆ సమస్యను నాకు వచ్చి చెప్పుకునేవాడు. నాకు వచ్చి చెప్పుకున్నప్పుడు నేను అలా వాక్యం ఇలాగ చెప్తున్నది, మీరు ధైర్యంగా ఉండండి, ఇలాగుంది, మీరు భయపడాల్సిన అవసరం. ప్రాముఖ్యముగా యవన వయసులో తన ప్రాణాలు పోగొట్టుకున్న తన కుమారుని గురించి ఆయన ప్రత్యేకంగా నాతో మాట్లాడాడు. నా రెండవ కుమారుడు సువర్ణరావు ఆయనకు సువార్త చెప్పాడు. ఆయన అంగీకరించి చివరి గడియల్లో కళ్ళు మూశాడు. పరలోకానికి వెళ్ళాడంటావా? డౌట్ పడాల్సిన అవసరం లేదన్నా. ఆయన 100% పరలోకానికి వెళ్ళారు. ఆయన పేరు ఎఫ్రాయిం అనుకుంటాను కదా, ఎఫ్రాయిం. 100% ఆయన పరలోకానికి వెళ్ళి, ఎందుకంటే తమ్ముడు సువార్త చెప్పాడు. ఆఖరి గడియల్లో ఆయన విశ్వసించుతున్నాను, నమ్ముతున్నా ప్రభా నా పాపములు క్షమించు, నా పాపములు క్షమించాను, క్షమాపణ పొందుకొని కళ్ళు మూశాడు. ఇంక నీకెందుకు అని అంటే నా చేతులు పట్టుకొని ఏడ్చాను. అప్పుడు ఆయన ఓదార్చి ప్రార్థన చేసి పంపించాను. ధైర్యంగా వెళ్ళు, మహిమలోను నీ కుమారుని నువ్వు చూస్తావు, ధైర్యంగా వెళ్ళు. దేవుని బిడ్డలారా, మనకి ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవ్వరు లేరు. మనకు యేసు తప్ప ఇంకెవ్వరు లేరు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ ప్రభువును నిజముగా మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, మన కుటుంబంలోనికి మనం ఆహ్వానిద్దాం. మనం ఎవరమైనా కూడా ఆయననే మనం వెంబడిద్దాం, ఆయన కోసమే మనం బ్రతుకుదాం. మన ప్రతి సమస్యను ఆయన తొలగించి ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపరుస్తాడు. అలా ఈ మాటలు వింటున్న మీ అందరినీ, కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదరించి ఆయన రాకడ కోసం సిద్ధపరచాలని, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుని కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్. చక్కటి శ్రేష్టకరమైనటువంటి దైవ సందేశము, ఆదరణతో కూడినటువంటి మాటలు కుటుంబానికి మరి బిడ్డలకు చేరినటువంటి మనందరికీ అందించిన దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి ముగిస్తూ ఉన్నాం. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్పండి, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. మరి అంకుల్ గురించి, బాల అంకుల్ గురించి ఎవరైనా మరి అంత క్లుప్తంగా మరి శ్రేష్టకరమైన మాటలు 2 అంటే ఇతరులకు ఆదరణకరంగా రక్షణలోకి నడిపించింది ఏదైనా ప్రభు ప్రేరేపిస్తే తప్పకుండా ఒక రావాల్సిన ప్రభు పేట మనం చేస్తుంది. రైట్. హైదరాబాద్లో సేవ చేస్తున్న దైవజనులు సువర్ణరావు గారి భార్య, దైవ సేవకురాలు, దైవ సందేశాన్ని బాలయ్య కోడలు మరి సాక్ష్యం ఇస్తారు. అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మామయ్య గురించి, అత్తమ్మ గురించి నాకు తెలిసిన కొద్ది విషయాల మీద పంచుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి అయితే మంచి చెప్పచ్చు, కానీ అత్త మామ గురించి ఎప్పుడు కూడా ఏదో లోటు చూపిస్తూ ఉంటాం మనుషులుగా. అయితే మరి అత్త మామయ్య చాలా దైవ భయం కలిగిన వారు. వాళ్ళకి కోడలుగా
దేవుడు నన్ను ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి అత్తమ్మ అయితే ఎప్పుడు కూడా ఒక మాట అనేది కాదు మమ్మల్ని. మేము ఇక్కడ నెల్లూరులో నుండి ఇక్కడికి వస్తే ఆమె టీ పెట్టి తీసుకుని వచ్చేది. ఎవరైనా అత్తకి ఇవ్వాలి, కానీ ఆమె తీసుకొచ్చి టీ ఇచ్చి తాగనేది. మా అమ్మ చూస్తే చాలా మరి ప్రార్థన పరుడైన హైదరాబాద్ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు ఆ బుక్స్ భక్తుల చరిత్రలు చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయడం. ఆయన ఎంతో దైవభయం కలిగిన వారి గురించి నేను చెప్పడానికి సరిపోను. ఎందుకంటే ఇందాక అయ్యగారు చెప్తూ మాట అన్నారు, ఆయన దైవజనుడు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేసినంత క్రియలు, విశ్వాసము, ప్రేమ ఆయన జీవితంలో మరి మనందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. అంత రిఫరెన్స్ చెప్పకోకుండానే ఆయన బైబిల్ ఎక్కడేదో మరి టక్ చెప్తే నాకు భయం వేసేది. అక్కడ ఆ వాక్యం ఉంది తీయి, ఇక్కడ ఆ వాక్యం ఉంది తీయి అని చెప్పి బైబిల్ తీయకుండా అన్ని రిఫరెన్స్లు చూడకుండా ఆయన చెప్తారు. అంత దైవభయం కలిగిన వ్యక్తి. నిజంగా మరి వాళ్ళు చక్కగా ముగించారు వాళ్ళ జీవితాన్ని. కానీ మన ముగింపు వాళ్ళకిలాగా మరి ఇందాక ప్రసంగి గ్రంథంలో చెప్పారు కదా, మంచి పేరుగా జన్మదినం కంటే మరణదినం మేలని. ఆయన ముగింపు చాలా ఘనంగా అయింది. చక్కగా ఆయన కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరిగింది. మరి అలాగా మన ముగింపు కూడా దీవెనకరంగా మంచి పేరు మనం కలిగిన వారుగా ఉండడానికి మనందరికి కూడా ఆయన జీవితం ద్వారా ఒక పాఠాన్ని మనందరం నేర్చుకోగలమని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన దేవుని సేవకునికి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. వందనాలు. చక్కటి శ్రేష్టకరమైనటువంటి మాటలు. నిజంగా మరి అత్తగారు, మామగారు ఎంతో దైవ సంబంధికులు. మరి వారి కుటుంబంలో కలిగి ఉండటం ఎంతో గొప్ప ధన్యత. మరి బైబిల్లో రిబ్కాలాగానే నెల్లూరులో రిబ్కా కూడా ఆ రీతిగానే ప్రభువుకి నమ్మకంగా కుటుంబంలో చక్కటి కోడలుగా మరి సేవలు ముందు కొనసాగటం గొప్ప ధన్యత. మరి వారి గురించి ప్రార్థన చేస్తాం. సియోను వచ్చి కొంత సాక్ష్యం. అంకుల్ పెద్ద కుమార్తె సియోను. ఇంకో సియోను ఒక్క నిమిషానికే పర్మిషన్ అంటే. దేవునామంలో కూడి వచ్చిన అందరికీ మా వందనాలు, దైవజనుడికి వందనాలు, సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అమ్మ నాన్న గురించి నాన్న దినమైనప్పుడు నన్ను అందరు చెప్పమన్నారు, కానీ ఆ రోజు నేను చెప్పలేకపోయాను. అమ్మ నాన్న చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు గొడవ వేసుకున్నప్పుడు అన్నట్టు కానీ, తగు వేసుకున్నట్టు కానీ, అలిగి ఇట్లా ఉన్నట్టు కానీ నేను ఎప్పుడు చూడలేదు అమ్మ నాన్న గురించి. నాన్న నన్ను చాలా ఎక్కువ ప్రేమించేవాడు. అమ్మ అనేవాడు, వాళ్ళ అమ్మలాగా ఉంటానని చెప్పని. ఏదైనా కూడా దేవుని వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఏదైనా నేను ఎప్పుడు అనేదాన్ని, నువ్వేమిచ్చావు నాకు అనేదాన్ని. ఎప్పుడు ఏమిచ్చావు, ఏం పెట్టావు అనేదాన్ని. సీరియస్గా అంటే ఏం కావాలమ్మా, పరలోక రాజ్యాన్ని ఇచ్చాను, నిత్య జీవాన్ని ఇచ్చాను, చాలదా అనేవాడు. అట్లా దేవుడు మా నాన్న ప్రతి విషయంలో కష్టమైన నష్టమైన ఏదైనా వాక్యం ద్వారానే మాట్లాడేవాడు, వాక్యం ద్వారానే నడిపించేవాడు. మా నాన్న మాకు డాక్టర్ కూడా. ఎందుకంటే ఏది బాగలేకపోయినా నాన్నకు ఫోన్ చేస్తే టాబ్లెట్ చెప్పేవాడు. తెచ్చుకొని అది వేసుకున్నప్పుడు మాకు వెంటనే రిలీఫ్ వచ్చేది. నాన్న చెప్పడం వల్ల వచ్చేది, నాన్న చెప్పాడని మింగడం ధైర్యం వల్ల, నమ్మకం వల్ల వచ్చేదో తెలియదు. కానీ అట్లా ప్రతి విషయంలో నాన్న ముందుండి మమ్మల్ని నడిపించేవాడు. అమ్మ నాన్న లేడు, దేవుని దగ్గర ఉన్నారు. మేము కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళని మళ్ళీ చూడగలమన్న నమ్మకము, నిశ్చయిత ఉంది. దేవుని బట్టి వందనాలు. నాన్న ప్రేమించి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. మంచి శ్రేష్టకరమైనటువంటి సాక్ష్యం. నిజంగా వారు కుటుంబంలో ఫాదరు, తర్వాత చెప్పాలి, ఫాదరు, పాస్టరు, డాక్టరు. కాబట్టి ఏ టాబ్లెట్ అవసరమో ఆ టాబ్లెట్ ఇచ్చేటువంటి వారు. తర్వాత పాస్టర్గా ఏది అవసరమైతే ఆ రిఫరెన్స్ చూపించేటువంటి వారు. నిజంగా అది కూడా గొప్ప విషయం. మరి ఎంతో ఆ రీతిగా అట్లే తండ్రిని కలిగి ఉండటం గొప్ప ధన్యత. నాకు కూడా చాలా చెప్పాలని ఉన్నది కానీ సమయం లేదు. అయితే ఒక విషయం తప్పకుండా చెప్పాలి. ఏమిటంటే వారు పని చేసినప్పుడు రాత్రి 2 అవుతుంది, వారింటికి వచ్చినప్పుడు 2 అవుతుంది.
వారి జీవనోపాధి సంబంధమైనటువంటి వృత్తిలో వారు అర్ధరాత్రి 1 గంటలకు వస్తారు, 2 గంటలకు వస్తారు. అయితే వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఉదయాన్నే 6 గంటలకి 5 గంటలకే వాళ్ళు కుటుంబ ప్రార్థనకి అందరిని లేపుతాడు. అంకుల్ అవునమ్మా, తెలుసా? కుటుంబ ప్రార్థనకి లేపుతాడు. మళ్ళీ ఏదో ఊరికే కూర్చోవాలి కాబట్టి చేయాలి కాబట్టి అట్లా కాదు, మోకరిస్తాడు, పూర్తిగా మోకరించి భక్తితో ఆ కుటుంబ ప్రార్థన కొనసాగిస్తాడు. అర్ధరాత్రి 2 అయినా కానీ ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థనను మరి చేసేటువంటి వారు. ఆ కుటుంబ ప్రార్థనే ఇప్పుడు 108వ కీర్తనలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లలను నీవు చూచెదవు, నెరవేర్చబడింది. కాబట్టి మన కుటుంబ ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు అనటానికి బాలయంకుల కుటుంబం ఒక గొప్ప నిదర్శనము. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన అనుదిన జీవితంలో కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉందాము, ఆశీర్వదకరంగా ముందుకు కొనసాగిద్దాం. దయాసాగర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన మరి రాజన్న గారు ఆశీర్వదిస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు తెలియచేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో విదాసులు జార్జి గారిని తన జీవితాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. భూమి మీద తాను జీవించిన ఆ సంవత్సరాలని కూడా ప్రభా నీకు సాక్షిగా జీవించి ప్రభా మిమ్మల్ని మహిమపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని సేవించి మీకు సాక్షిగా జీవించి క్రీస్తును తాను సంపాదించుకొని క్రీస్తును అందరికులకు అందించి మీ సన్నిధికి వారు చేరి ఉన్నారు. ఇది నాన్న ప్రభా కుటుంబంగా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కార్యాన్ని జరిగించి ఉండగా చెప్పబడిన వాక్యము వారి హృదయాల్లో ఆదరణను అనుగ్రహించుకోవటకు సహాయం చేయమని జార్జన్న కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలు వారి బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించి మీరు అక్కడ వరకు ప్రభావ మీకు సాక్షులుగా ఈ కుటుంబం ముందుకు సాగుతూ సహాయం చేయమని మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం నేటి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ జార్జన్న కుటుంబానికి ప్రత్యేకముగా తోడై ఉండి కాపాడి ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చేరి వచ్చిన దైవజనులకు వందనాలు. ఇప్పటి వరకు చక్కని విషయాలు మా కుటుంబ ఆదరణ కొరకు అందించిన దైవజనులకు వందనాలు. తల్లిదండ్రులు ఇద్దరు లేరు కానీ ఒక మంచి ఆత్మీయ తండ్రిగా మాకు రాజన్న గారు ఉన్నారు. మా కుటుంబం కొరకు చక్కని ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. నేను గడిచిన సంవత్సరం కూడా చెప్పాను, నేను వెళ్ళి రాజన్నని అడిగాను, నాన్న వాళ్ళు మందిరానికి వస్తారు అని అడిగితే, ఏంటి నాన్న అడుగుతున్నావు, మందిది మీరు రావాలి, మీరు రావడం సంతోషం అని ఆ రోజు నుంచి మమ్మల్ని ఎంతో ఆదరించారు. తండ్రి గారిని తల్లి గారిని ఆదరించారు. అలాగే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించారు. అలాగే వారి కుటుంబం మా కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసే కుటుంబంగా ఉంది. ఈ లోకపరంగా శారీరకమైన తల్లిదండ్రులు లేకపోవచ్చు కానీ ఆత్మ సంబంధంగా ఉండేటువంటి ఒక మంచి దైవజనులు రాజన్న గారు మాకున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. అంతే గొప్ప ప్రేమ కలిగినటువంటి దైవజనులు దయాసాగర్ గారు, ఆయనతో నా పరిచయం కొంచెమే కానీ కొంచెంలోనే చాలా పెద్ద ప్రేమను ఆయన దగ్గర చూశాను. నేను దయాసాగర్ గారు, నేను
ఫస్ట్ ఇక్కడ కార్యక్రమం అయి వెళ్ళిన తర్వాత అనేక పర్యాలు నాకు ఫోన్ చేశారు, ఎలా ఉన్నావు సువర్ణరావు, బాగున్నావా అని చెప్పేసి ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడారు. వారి ఇంటికి మమ్మల్ని పిలిచి మా కుటుంబాన్ని అంతా చాలా ప్రేమను చూపించారు. ఒక మాట అన్నారు ఆ రోజు, మీకు నేను మేనమామయ్యలాగా అన్నారు. అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపించారు. మా మేనమామ లేడు కానీ ఆ ప్రేమని వారి గృహంలో మేము చూసాము. వారి తండ్రి గారు క్రిస్టోస్టం గారు, ఆయన దగ్గరికి నాన్నగారు ప్రభువుకు దూరమైన తర్వాత ఓ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలవంతం చేస్తే నీలగిరి సంఘానికి ముళ్ళన్నీ తుక్కుంటూ వెళ్ళాను రా నేను అక్కడికి. ఆ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆదరించబడ్డాను, అది నా తల్లి సంఘం అని చెప్పేసి అన్నారు. మరి వారు కూడా మా కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన వందనాలు వారికి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శరత్ బాబాను కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అన్నయ్య ఆయన ఎబ్రోన్ సహవాసం నుండి ఇప్పుడు వారు కూడా పరిచర్యలో ఉన్నారు. ఎబ్రోన్ సహవాసం లేరు కానీ వారు ఆ అనుభవాలే కలిగి గుంటూరులో వెంట చింతల దగ్గర మా పెద్దమ్మ కొడుకు ఈయన గారు పీటర్ గారు వారు కూడా మా మధ్యలోకి రావడం సంతోషం. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. మీ కొరకు కొంచెం భోజనం ఏర్పాటు చేయబడింది, దయచేసి దాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుడు మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.